ఓకేనా? భారత మహిళల క్రికెట్ వరల్డ్ కప్ జట్టు సభ్యురాలు అరుంధతి రెడ్డి కొద్ది నిమిషాల క్రితమే ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు ఘన స్వాగతం పలికారు. సో మనతో పాటు మాట్లాడేందుకు అరుంధతి రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అరుంధతి గారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా మంచి ఫీల్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారండి? వరల్డ్ కప్ గెలిచారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచి ఫీల్ అవుతున్నాను. గ్రేట్ మూమెంట్ ఇది. నాకు హైదరాబాద్ క్రికెట్ కోసం కూడా చాలా మంచి మూమెంట్ ఇది. సో వెరీ హ్యాపీ. ప్రధానితో మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా ఇన్స్పైరింగ్ వ్యక్తి ఆయన. చాలా మంచి మోటివేట్ చేశారు మమ్మల్ని. సో చాలా మంచిగా అనిపించింది. మమ్మీ గారు కూడా మాట్లాడినప్పుడు మా హీరోని ఎప్పుడు కలుస్తున్నాం అన్నారు. తర్వాత మీరు కూడా వర్డ్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది? చాలా మంచి అనిపించింది. మా మమ్మీ చాలా ఫాలో అవుతుంది పిఎం మోదీని. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భవిష్యత్తు మహిళా క్రికెటర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్. కష్టపడాలి ఏదైనా సాధించాలంటే లైఫ్ లో. ఇంకా డ్రీమ్స్ నిజంగానే డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. సో కీప్ ఫాలోయింగ్ యూర్ డ్రీమ్స్. సో మొత్తంగా ఇటు కుటుంబ సభ్యులు కూడా ఘన స్వాగతం పలుకుతూనే ఉన్నారు. అలాగే ప్రపంచ కప్ గెలవడం అనేది కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. తర్వాత ఇటు మోడీని కూడా, అంటే దేశ ప్రధాని మోడీని కూడా కలవడం లైఫ్ లో ఇదొక మెమరబుల్ మూమెంట్. తర్వాత తను మదర్ తో మాట్లాడినప్పుడు కూడా తన హీరోని ఎప్పుడు కలుస్తున్నాం అనడం కూడా, ఆ విషయాన్ని ప్రధానమంత్రికి చెప్పినప్పుడు కూడా సంతోషపడడం, ఇదంతా కూడా ఒక లైఫ్ లో మెమరబుల్ గా ఉంటుంది. భవిష్యత్తులో కూడా భారత మహిళల క్రికెటర్లకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. వరల్డ్ కప్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. దీని వెనుక కూడా తన పేరెంట్స్, కోచ్, ప్రతి ఒక్కరు కూడా శ్రమ ఉంది. అదే స్థాయిలో కూడా మేము రాణించగలిగాము. భారత ప్రపంచ కప్ మహిళా జట్టు గెలవడం అనేది కూడా సంతోషాన్ని ఇస్తుందని చెప్పి అరుంధతి రెడ్డి చెప్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రతన్తో కిరణ్, NTV, హైదరాబాద్.